గుండెల్లోనా గాయాలెన్నున్నా కన్నుల్లోనా కన్నీరెంతున్నా అధరాల నవ్వే వాటికి హద్దు నిన్ను చూసి నవ్వేవారు నివ్వెరపోయేట్టు. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో నేను ఒక వీడియో క్రియేట్ చేశాను కదా, ఆ వీడియో మీరు చూశారు కదా. సో మీరు కూడా మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ పెట్టుకొని ఆ విధంగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది వితౌట్ వాటర్ మార్క్తో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తారనుకుంటున్నా. సో ఇంకా ఈ వీడియోని ఎవరైనా చూస్తూ లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు ఒక్కసారి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ అనేది వెళ్తలేదు. సో ప్లీజ్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఇంకా అంతే చాలు. సో ఫస్ట్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీలాగా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను కింద మీకు బీట్ మార్క్ ప్రెజెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెజెక్ట్ ఇస్తాను. ఈ రెండు ప్రెజెక్ట్స్ మీరు ఎలక్ట్మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎలక్ట్మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ది ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు టాపులు అయితే మీకు కానొస్తాయి. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసుకుంటే ఇందులో లిరిక్స్ ఉండవు, ఓన్లీ సాంగ్ బీట్ మార్క్స్ ఉంటాయి. మన ఫోటో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక ఫోటో యాడ్ చేసుకుంటే అది మీకు ఫుల్ స్క్రీన్లో ఉండదు. పైన డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఈ ఫోటోని ట్రిమ్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఈ బీట్ మార్క్ మధ్యలోనే ఫోటో ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. బీట్ మార్కుకి మధ్యలో ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా అయితే ఉంటాయి. సో మీరు ఈ విధంగా ప్రతి బీట్ మార్క్ దగ్గర మీరు ఫొటోస్ అనేవి ఇంతే యాడ్ చేసుకోండి. సో 2 సార్లు మీకు డబుల్ బీట్ మార్క్స్ అయితే కానొస్తాయి. అక్కడ మీకు ఫోటో ఏది పెట్టాలో నేను చెప్తాను. సో అది ఫోటో ఏదైనా పెట్టుకోండి, కానీ నేను వాటికి ఎఫెక్ట్స్ అనేవి వేరు ఉంటుంది. ఆ 2 బీట్ మార్క్ ప్లేస్లోనే మనకి ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మొత్తం ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. మీకు డబుల్ బీట్ మార్క్స్ అనేవి 6 సెకండ్స్ దగ్గర ఒకసారి అండ్ ఇక్కడ 13 సెకండ్స్ దగ్గర ఒకసారి మీకు 2 ఫొటోస్కి డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. వాటికి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి నేను చెప్తాను. ఫస్ట్ మనం బ్యాక్కి వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ కింద ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని తీసేయండి. ఫోటోని తీసేసి ఇప్పుడు మీరు లిరిక్స్ వర్క్ అన్నీ కాపీ అయ్యి ఉంటాయి. మీకు ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 12 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క లిరిక్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఫోటోకి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫోటో ఉంటుంది, ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో అని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు ఫోటోతో పాటు లిరిక్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. సో మీకు ఫొటోస్ అనేవి అంత రాకపోవచ్చు. అప్పుడు మీరు దీని విగ్నెట్ అనేది ఆఫ్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీ కానొస్తుంది. సో ఇక్కడ ఎక్స్పోజర్ గామా విగ్నెట్ అనేది ఆఫ్ చేసుకోండి. సో అప్పుడు ఇంకా మీకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రతి ఫోటోకి ఈ విధంగా పేస్ట్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు 6 సెకండ్ దగ్గర డబుల్ బీట్ మార్క్ ఉంది కనుక ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు బ్లింక్ ఎఫెక్ట్ అనేది టైప్ చేయండి. బ్లింక్ ఎఫెక్ట్ టైప్ చేసి దీని ఫ్రీక్వెన్సీ మీరు ఒక 6 పెట్టుకోండి. 6 ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి యాడ్ చేయండి ఇంకా మిగతాది ఓన్లీ మీరు ఆ డబుల్ బీట్ మార్క్ దగ్గర వరకే మీరు ఈ విధంగా చేయండి. సో అప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఓన్లీ డబుల్ బీట్ మార్క్ దగ్గర ఆ ఒక్క ఎఫెక్ట్ అనేది మీరు యాడ్ చేయండి. సో ఇప్పుడు నేను చూపించినట్టు ప్రతి ఫోటోకి నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ని క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.